చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదంతో ఎక్సైజ్ అధికారులు మేల్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 61 బార్లలో తనిఖీలు నిర్వహించారు ఎక్సైజ్ అధికారులు. నిబంధనల్ని ఉల్లంఘించే బార్లను సీల్ చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్న అమీర్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కృపాకర్ రెడ్డితో మా ప్రతినిధి బాబర్ ఫేస్ టు ఫేస్. కన్నోళ్ల కళ్ళు గప్పి బార్ బాట పడుతున్నారు బాలురు. జూబ్లీస్ బంజారాసి ప్రాంతాల్లోని బార్లలో మైనర్లే అధికంగా పట్టుబడుతున్నారు. అయితే ఎక్సైజ్ పోలీస్ అధికారులు ఏం చేస్తున్నట్టు బార్లలో మైనర్లు ఊగుతుంటే ప్రస్తుతం అమీర్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కేకే రెడ్డి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బాలురు ఎక్కువ తాగుతున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు? మేము రెగ్యులర్గా తనిఖీలు స్టార్ట్ చేసినాము. మన ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి కంటిన్యూషన్గా తనిఖీలు జరుగుతున్నాయి. బిలో 21 years అందరినీ బోర్డ్స్ అన్ని అప్లై చేసినాము. సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించినాము. ఎవరిని కూడా అలో చేయడానికి ఒకటి ఫేక్ ఐడి కూడా ట్రేస్ అవుట్ అయింది. దాని పోలీస్ కేసు కూడా బుక్ అయిపోయింది. ప్రతి బార్లో సీసీ కెమెరాలు, సేఫ్ డ్రైవ్, డ్రాపింగ్ సిస్టము తర్వాత ఇవన్నిటికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క 21 years బోర్డు డిస్ప్లే చేసిండ్రు. బార్లలో చూస్తే చాలా వరకు 21 సంవత్సరాల లోపు మా వారికి మద్యం అమ్మమ్మ అని చెప్పేసి బోర్డులు పెట్టాలి, కానీ ఎక్కడ చాలా వరకు అమలు కాని పరిస్థితి ఉంది కదా. 100% అన్ని బార్లలో ఇప్పుడు ఫిక్స్ అయిపోయినాయి. 1-2 daysలో కంప్లీట్ అయిపోతుంది. నీకు 100% సీసీ కెమెరాలు ఫిక్స్ అయిపోయినాయి. తర్వాత సేఫ్ డ్రైవ్ కూడా స్టార్ట్ అయిపోయి అన్ని బోర్డ్స్ అన్ని ఫిక్స్ చేసిండ్రు. దానికి డ్రాపింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయబడబడ్డది. తర్వాత ఇప్పుడు ఎక్కడ అలాంటి సంఘటన చోటు చేసుకునే ఆస్కారం లేదు. తనిఖీలు మాత్రం రెగ్యులర్గా స్టార్ట్ చేసినాం, కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు మోర్ దెన్ 75% అన్ని షాప్స్ కానీ బార్స్ కానీ కంప్లీట్ అయినాయి. నా ఒక్క టీమే కాదు, ఈ ఆఫీస్ నుంచి 2 టీంలు, ఎన్ఫోర్స్మెంట్ ఒకటి, STF ఒకటి, తర్వాత ESTF టీం ఒకటి. ఇన్ని టీమ్స్ డైలీ బంజారా జూబ్లీస్లో ప్రతిరోజు రాత్రి 1 గంట వరకు కంపల్సరీ రూట్ వాచ్ చేస్తూ షాపులు చెక్ చేసుకుంటూ ఉన్నాయి. అయితే బార్లో మద్యం బాలురకు అమ్మినప్పుడు వారికి ₹1,00,000 వరకు జరిమానా విధించాలి. వారి బార్ కూడా ఒక 1 రోజుల పాటు క్లోజ్ చేయాలని ఎక్సైజ్ నిబంధనలు ఉన్నాయి. అయితే వీటి మీద ఏమైనా అమలు చేస్తున్నట్టు దాఖలాలు ఏం కనిపించట్లేదు, ఎందుకని? నిబంధనలు ఉన్న వరకు వాళ్ళకు వచ్చింది అయిన ఇన్సిడెంట్ ఒక బార్కు షోకాస్ నోటీసు ఇవ్వడం రూల్ సిస్టమ్. నోటీస్ సర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి 7 days టైం ఉంటుంది. 7 daysలో వాళ్ళ రిప్లై వచ్చిన తర్వాత DC గారు, కమిషనర్ గారు సాటిస్ఫాక్షన్ అయితే దే విల్ డూ ఫర్దర్ యాక్షన్. లేదంటే బార్ని క్లోజ్ చేయొచ్చు, లేకుంటే బార్ కంప్లీట్ సస్పెండ్ చేయొచ్చు. అయితే చిన్నారి రమ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తర్వాతే ఈ బార్ల మీద రైడ్స్ చేస్తున్నారు, అంతకుముందు ఎప్పుడు పట్టించుకోలేదని చెప్తున్నారు విమర్శలు. అంటే అంత పట్టించుకోలేదు లేదు, ఇది డ్యూటీ ప్రకారం ఎప్పుడు జనరల్గా జరిగేదే సార్. అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటనేది అది జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇప్పుడు అన్ని లైమ్ లైట్కి వచ్చిన తర్వాత చేస్తున్నంతకు ముందు రెగ్యులర్ మేము చేసినా కూడా ఎవరికి మీడియా కానీ ఎవరికి కానీ లేదు. మా అంతా మేము కేసులు రాసుకొని పంపించడం లేదు. అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో నకిలీ ID ప్రూఫ్లు కూడా పెట్టి కొంతమంది బాలురు మద్యం సేవిస్తున్నారు. అలా కాకుండా కొంతమంది కాలేజీ నుంచి నేరుగా స్కూళ్ళ నుంచి వచ్చి డైరెక్ట్గా బ్రాందీ షాపులకి, వైన్ షాపులకి, తర్వాత బార్లకు కూడా వెళ్తున్నారు. దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి? జరిగింది ఒకటి ఇన్సిడెంట్. అది సేమ్ డే మార్నింగ్ 3 times చెక్ చేసిన తర్వాత వచ్చిన అబ్బాయి ఢిల్లీ కాలేజ్ స్టూడెంట్. ఆయన 2 ఫేక్ కార్డులు పెట్టుకున్నాడు. ఒక ఫేక్ కార్డుతో లోపలికి ఎంటర్ అయ్యిండు. తర్వాత మా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు పోయి చెక్ చేసిన డీటెయిల్ డౌట్ మీద చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒరిజినల్ కార్డు ఫ్రమ్ ఢిల్లీ కాలేజ్ దొరికింది. సేమ్ చీట్ చేసిందని చెప్పి వాళ్ళని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసి రిమాండ్. అయితే బాలురకు మద్యం విక్రయిస్తే, బార్ షాపుల్లో మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని వారి మీద ₹1,00,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని చెప్పేసి అమీర్పేట ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కృపాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సింగ్ కలిసి బాబర్, NTV, హైదరాబాద్.